నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో, షూర్. 2024 డెఫినిట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినిట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో, ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌నైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో, చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో, యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా భావనైతే ఆ ఉంటుంది గదా! భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. హ్మ్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల యొక్క ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. హ్మ్. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. హ్మ్. ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం హ్మ్. భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక రైట్. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. హ్మ్. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనం షూర్. వెళ్ళిపోదాము. షూర్. మహేష్ గారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం. వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి మొన్నటి వరకు అంటే 2023 అక్టోబర్ వరకు కూడా గురు, రాహువుల కలయిక చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది. అంటే అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్ ఒక స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము. సో, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ లాంటివి మెయిన్ హెల్త్ ఇష్యూస్ తర్వాత వివాహం లేదా పోస్ట్‌పోన్ అవ్వడం లాంటివి. సో, మొత్తానికైతే చాలా ఇబ్బంది పెట్టి ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక మార్పు ఏదైతే 2023 అక్టోబర్ తర్వాత రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు. రాహు లాభస్థానమైన మీన రాశికి వెళ్ళిపోయారు. కేతు పంచమ స్థానమైన కన్యా రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ శని భగవానుడు మాత్రము దశమాధిపతి అయి దశమ స్థానంలోనే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే మే 1వ తేదీ వరకు కూడా గురువు గారు కూడాను మనకి ఈ యొక్క మేషంలోనే సంచారం చేస్తున్నారు. తర్వాత జన్మ రాశికి రాబోతున్నారు. అంటే వీళ్ళకింకా గురుబలం రాదు. వీళ్ళకింకా గురుబలం లేదు. ఈ సంవత్సరం కూడా గురుబలం రాదు. అయితే ఆయన దృష్టి ఎక్కడుందో కొద్దిగా చూసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ రాహు ఒక లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి
సో ఆయన లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలే ఇవ్వాలి. బట్ గురువు ఒక ట్రాన్సిషన్ బాలేదు కదా! ఆయన ఉండేదే గురువు ఇంట్లో. జన్మలోకి వచ్చినా కూడా బలం అనేది రాదా వాడికి? రాదు అండి. బట్ ఆయన ఇచ్చే దృష్టి వలన ఆ స్థానాలకి మంచిగా ఉంటుంది యాక్చువల్లీ. అది మనకి మళ్ళా చెప్తాను నేను. షూర్. బట్ లాభస్థానంలో ఉంటున్న రాహు వలన పెద్దగా అయితే వర్త్ ఉండదు కానీ, బట్ ఓకే. రాహు బలం అయితే ఉంటున్నది. తర్వాత దశమ స్థానంలో మనకి శని దశమాధిపతి అయ్యి కేంద్రమతి కోణాధిపతి అయ్యి కేంద్ర స్థానంలోనే సంచారం చేస్తున్నారు. సో, అది యోగకారంగానే ఉంటుంది. అంటే ఉద్యోగంలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఉద్యోగంలో చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగంలో కష్టపడి పనిచేయాల్సిన ఒక ప్రమేయం ఇక్కడ ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయినా శని వీళ్ళకి ఈ ఒక వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి శని గనక ఫెయిల్ అయినప్పటికీ కూడా దశమానికి వచ్చేసాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. బట్ ఆ ఉద్యోగంలో స్ట్రెస్సు, హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఉంటుంది. మొత్తానికి శని నుంచి కూడా పెద్దగా ఇక్కడ ఇబ్బంది అయితే లేదు. బట్ శని యొక్క దృష్టి ఎక్కడుంది? మనకి వ్యయస్థానం మీద అంటే తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. దశమ దృష్టితో తన ఒక వృశ్చిక రాశి అయిన సప్తమాన్ని చూస్తున్నాడు వృషభ రాశి నుంచి. సో, ఇక్కడ ఈ ఒక ఏరియాలో మాత్రం కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కొద్దిగా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, గృహంలో డిస్టర్బెన్సెస్, అన్నెసెసరీ ఎక్స్‌పెండిచరు, ప్రయాణాల్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. బట్ ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నిట్లికి కూడా మనకిక్కడ డిస్టర్బెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పంచమ స్థానంలో ఉంటున్న కేతు వలన అంటే సంతానం గురించి థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏ పని చేయాలనుకున్నా కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. సో, అనలిటికల్ థింకింగ్ అంతా తగ్గిపోతుంది. వీళ్ళకంతా ఒక బ్లాక్ లాగా అయిపోతుంది. మైండ్ అనేది సరిగ్గా పని చేయలేకపోవడము. సో, ఇటువంటివన్నీ కూడా పంచంలో ఉంటున్న కేతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ గురువుగారి యొక్క మార్పు ఎప్పుడైతే మే 1వ తేదీ నుంచి ఆయన వృషభానికొస్తాడో, ఆయన ఒక దృష్టి ఎక్కడుందో చూద్దాం. ఆయన పంచమ దృష్టితో పంచమాన్నే చూస్తున్నాడు. సప్తమ దృష్టితో సప్తమాన్నే చూస్తున్నాడు. నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు. సో, ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ? పంచమ, సప్తమ, నవమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు గురుబలం అని చెప్పడం జరుగుతుంది. అంటే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి మీద ఉండడం వలన కేతువుని చూస్తున్నాడు కాబట్టి, సో, ఆ ఒక సంతానం పట్ల ఏదైనా అలసట కావచ్చు, లేకపోతే ఒక భయం కావచ్చు, ఏదైనా ఉన్నట్లు గనుకైతే అవన్నీ తగ్గిపోతాయి. సప్తమ దృష్టి ఏదైతే సప్తమాన్ని చూస్తున్నాడో, ఇక్కడ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఆయన దాన్ని అడ్డు వేస్తూ ఉంటాడు. ఎవరో ఒక పెద్దల ముఖాంతరంగా ఇట్లా వాళ్ళు వచ్చి నచ్చచెప్పడము ఇట్లాంటివన్నీ ఆయన పాజిటివ్‌గానే తీసుకెళ్తాడు. అయితే గురుబలం ఉండదు. ఆయన దృష్టి సేవ్ చేస్తుంది. తర్వాత నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు యాక్చువల్లీ. మకర రాశిని చూస్తున్నాడు. నవమాధిపతి పైగా దశమ స్థానంలో ఉంటున్నాడు. సో, వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, తండ్రితో కావచ్చు, ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి సాల్వ్ అవ్వడానికి అవకాశాలుంటుంది. ముఖ్యంగా అక్కడ నవమ స్థానం నీచ స్థానం అయినప్పటికీ కూడా దైవ కార్యాలు చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఆహ్, దేవుడికి మీద ఎక్కువ భక్తి కానీ, స్పిరిచ్యువల్‌గా ఉండడానికి ఇక్కడ అవకాశాలుంటుంది. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక గురుబలం లేనప్పటికీ కూడా ఆయన చూసే దృష్టి వలన ఆ ఇంటికి కొద్దిగా సమతోలన ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి ఇక్కడ అవకాశాలుంటాయి. తర్వాత ఇక్కడ రాహు వలన పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఇక్కడ శని వలన కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అయితే గురువు మాత్రం జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కడో ఒక చోటు మనకి చిన్నపాటి ఒక నెగెటివ్ మైండెడ్ కావచ్చు, లేదా ఎవరితోనూ మాట్లాడుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ ఉంటుంది. అదే గురుబలం ఉన్నప్పుడు అంటే సమాజంలో మంచి వైబ్రేషన్ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సమాజంలో కూడా గురుబలం లేదు కాబట్టి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు కానీ, బట్ అంతా నెగెటివ్ అయితే ఉండదు. సో, వీళ్ళకి ఇలా ఉంటుంది. అంటే గురుబలం లేనప్పటికీ ఈ దృష్టి అని పాజిటివ్‌గా ఉంటుంది. తర్వాత శని కూడా మనకి బావుంటాడు. ఉద్యోగంలో అయితే ఎటువంటి ఇబ్బందులైతే కనిపించడం లేదు. రాహు కూడా బావుంటాడని చెప్పుకోవచ్చు. సో, ఫైనాన్షియల్‌గా ఎలా ఉంటుందండి ఓవరాల్‌గా ఇయర్? ఫైనాన్షియల్‌గా కొద్దిగా కష్టముంటుంది. శని మీరు దశమ స్థానంలో ఉంటున్నాడు. ఎంత కష్టపడితే అంత లబ్ధి ఉంటుంది. సో, అన్నెసెసరీ ఇక్కడ గురుబలం లేదు. గురువుకి మనకి ధన ఒక స్థానానికి దృష్టి అయితే కనిపించడం లేదు. పంచమానికుంది, సప్తమానికుంది, నవమ స్థానానికుంది. సో, ఈ 3 పైన వీళ్ళకి దృష్టి ఉంటుంది కాబట్టి, ఈ 3 విషయాలలో కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. సో, అక్కడ లాభస్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దశాలు చూసుకోవాలి. దశాభుక్తులు గనక ఫేవరబుల్‌గా ఉన్నట్లు గనకైతే అది ఇంకా ప్లస్‌గా మారుతుంది. అందులోన మీనరాశిలో రాహువుకి అంత బలం అనేది ఉండదు యాక్చువల్లీ. సో, అందులోనే గురువుగారు కూడా మనకిక్కడ జన్మరాశిలో ఉంటున్నారు.
సో వీళ్ళు ఎంత కష్టపడితే అంత వీళ్ళకి లబ్ధి అనేది ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చు, ఇట్లాంటివన్నీ కొద్దిగా కష్టం అనే కష్టం. చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చండి ఈ ఇయర్ కూడా? హెల్త్ విషయంలో అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి. హ్మ్. డిస్టర్బెన్స్ అయితే ఉండట్లేదు. హ్మ్. సో శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేక అలసట, ఈ బాడీ ఫిజిక్‌కి సంబంధించిన విషయంలో హార్డ్ వర్క్ చేయడము, ఆ బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు వీళ్ళకి. రైట్. రైట్. సో, మరి వీళ్ళకి ఈ ఇయర్ మరి గురుబలం పెరగాలి, చక్కగా ఈ ఇయర్ అంతా కూడా సాఫీగా సాగిపోవాలంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? డెఫినెట్‌లీ మీరుతారు. రైట్. తర్వాత శనికి త్రయోదశి రోజు శనికి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, ఈ త్రయోదశి తిథి రోజు శనేశ్వరుడికి తైలాభిషేకం. తైలాభిషేకం కావచ్చు, లేదా ఈశ్వరుడికి చేపించినా ఓకే. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్ని సార్లు చెప్పుకుంటారో పంచాక్షరి మంత్రాన్ని అంత మంచి ఫలితాలు ఇస్తుంది. Right. అంత పీస్ ఇస్తుంది. మళ్ళీ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. Right. ఈ చిన్న పరిహారాలు చాలండి. వీళ్ళకి ఇంకా ఎటువంటి పెద్ద పరిహారాలు వద్దు. లాభస్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా డబ్బుకి ఆర్థిక విషయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి అంబా భవాని లేదా కంచి కామాక్షి ఆ అమ్మవారికి వేడుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే వెళ్ళి రావడానికి కూడా ప్రయత్నం చేసుకున్నట్లయితే Right. బావుంటుంది అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. డెఫినిట్‌గా చెప్పినటువంటి పరిహారాల్ని పాటించుకుని ఈ సంవత్సరం కాలం పాటు కూడా చాలా సాఫీగా వృషభ రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షూర్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్ తప్పకుండా. అండి. నమస్తే.